యుద్ధం తనది కాదు, పోరాడాల్సింది తాను కాదు, గెలిచే సత్తా అసలే లేదు. అయినప్పటికీ ఓవర్ యాక్షన్ చేసింది. టీమిండియాతో మ్యాచ్ ఆడబోమంటూ ఆస్కార్ రేంజ్లో పర్ఫార్మెన్స్ ఇచ్చింది. స్వయంగా పాక్ ప్రధానే బైకాట్ ప్రకటన చేసి ప్లే గ్రౌండ్లో పొలిటికల్ హీట్ పెంచాడు. అప్పుడే ఈ వ్యవహారంలో జరిగేదుండదు, యూటర్న్ పక్కా అన్న విశ్లేషణలు వినిపించాయి. చివరకు 8 రోజుల హై డ్రామా తర్వాత పాకిస్తాన్ ఎప్పట్లానే యూటర్న్ తీసుకుంది. ఇక అసలు సిసలు సంగ్రామం కొలంబోలో జరగబోతోంది. అక్కడ టీమిండియా చేతిలో మరోసారి చావు దెబ్బ తినడం ఖాయం. కానీ ఎట్టి పరిస్థితుల్లో భారత్తో మ్యాచ్ ఆడేది లేదని భీష్మించుకు కూర్చున్న పాక్ ఉన్నట్టుండి ఎందుకు యూటర్న్ తీసుకుంది? కీలకమైన ఆ 48 గంటల్లో ఏం జరిగింది? ఐసీసీ సీరియస్ వార్నింగే పాకిస్తాన్ను దారికి తెచ్చిందా? లెట్స్ వాచ్. టీ20 ప్రపంచ కప్లో పాకిస్తాన్ బిగ్ యూటర్న్. టీమిండియాతో మ్యాచ్ ఆడాలని పాక్ నిర్ణయం. పాకిస్తాన్ యూటర్న్ వెనుక అసలు కథ ఏంటి? T20 वर्ल्ड कप जो है उस हवाले से हमने बड़ा वाज़ेह स्टैंड लिया है कि हम हिंदुस्तान के ख़िलाफ़ जो मैच है वो हम नहीं खेलेंगे, क्योंकि पाकिस्तान ने कहा कि ये खेल का मैदान है, ये सियासत नहीं है. खेल के मैदान में सियासत बिल्कुल नहीं होनी चाहिए. हमने एक बड़ा सोच समझ के हमने स्टैंड लिया है. టీ20 వరల్డ్ కప్ షూర్ అయిన తర్వాత పాక్ ప్రధాని చేసిన వ్యాఖ్యలే ఇవి. ఫిబ్రవరి మొదటి వారంలో ఇస్లామాబాద్ లో జరిగిన కేబినెట్ భేటీ అనంతరం షరీఫ్ మాట్లాడుతూ క్రీడల్లో రాజకీయాలు ఉండకూడదన్నాడు. భారత్ తో మ్యాచ్ ఆడకూడదని తాము ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకున్నామని, ఇది ఆషామాషిగా తీసుకున్న నిర్ణయం కాదు, అన్ని కోణాల్లో క్షుణ్ణంగా చర్చించిన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చాం అన్నాడు. ఐసీసీ టోర్నీ నుంచి బంగ్లాదేశ్ ను తొలగించడం సరికాదని, ప్రస్తుతం తాము తమ సోదర దేశమైన బంగ్లాదేశ్ కు అండగా నిలబడాలని నిర్ణయించుకున్నామని ఓ రేంజ్ లో బిల్డప్లు ఇచ్చాడు. ఇక మరో నేత ఏమన్నాడు చూద్దాం. ना मैं धमकी से डरता हूँ, ना गवर्नमेंट डरती है, और आपको पता है फील्ड मार्शल का, तो इसलिए कोई मसला नहीं है. ఐసీసీ నిబంధనలకు విరుద్ధంగా పాక్ మ్యాచ్ను బహిష్కరిస్తే ఆ దేశ క్రికెట్ బోర్డుపై నిషేధం విధిస్తారనే వార్తలొచ్చినప్పుడు పీసీబీ చైర్మన్ మొహసిన్ నఖ్వీ రియాక్షన్ ఇది. క్రీడాపరమైన వివరణ ఇవ్వాల్సింది పోయి ఏకంగా తమ దేశ సైనిక శక్తిని ప్రస్తావించాడు. తమ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ ఎవరికీ భయపడరని, ఆయన అండ ఉన్నంతకాలం ఐసీసీ ఆంక్షలకు తాము లొంగబోమని వ్యాఖ్యానించాడు. ఒక బాధ్యతాయుతమైన క్రీడా సంస్థ అధ్యక్షుడి హోదాలో ఉండి సైనిక దళాధిపతి పేరుతో ఐసీసీని బెదిరించే ధోరణిలో మాట్లాడాడు. మరి పాకిస్తాన్ లీడర్లు ఇంత చేసి ఏం సాధించారు? ఎప్పట్లానే భారత్ ముందు తల వంచారు. బాయ్కాట్ నిర్ణయంపై బిగ్ యూటర్న్ తీసుకుని యుద్ధభూమిలో అయినా ప్లే గ్రౌండ్ లో అయినా ఇండియా ముందు మోకరిల్లడం తమ హక్కు అని నిరూపించుకున్నారు. అసలు ఈ వివాదం ఎప్పుడు, ఎందుకు, ఎలా మొదలైంది? వరల్డ్ కప్ టోర్నీకి భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. ఫిబ్రవరి 7వ తేదీన మొదలైన ఈ టోర్నీ నుంచి భద్రతా కారణాలు చూపుతూ బంగ్లాదేశ్ తప్పుకుంది. ఇండియాలో తాము మ్యాచ్లు ఆడలేమంటూ ఈ నిర్ణయం తీసుకుంది. శ్రీలంకలో తమను ఆడించాలన్న అభ్యర్థనను ఐసీసీ తిరస్కరించడంతో టోర్నీ నుంచి వైదొలిగింది. ఇక్కడే సీన్లోకి ఎంటర్ అయింది పాకిస్తాన్. ఫిబ్రవరి 2వ తేదీన పాకిస్తాన్ ప్రభుత్వం టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీ ఆడేందుకు పాకిస్తాన్ జట్టుకి పర్మిషన్ ఇచ్చిందని, అయితే టీమిండియాతో మ్యాచ్ ని మాత్రం బాయ్కాట్ చేయాలని ప్రకటించింది. పీసీబీ తీసుకున్న ఈ నిర్ణయంతో క్రికెట్ ప్రపంచం ఆశ్చర్యపోయింది. ఆ తర్వాతి రోజు ఐసీసీ పాకిస్తాన్ కు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. టీమిండియాతో మ్యాచ్ ని బాయ్కాట్ చేస్తే కఠిన చర్యలు ఎదుర్కోవలసి ఉంటుందని స్పష్టం చేసింది. ఆ తర్వాత సీన్లోకి శ్రీలంక ఎంటర్ అయింది. ఇండియాతో మ్యాచ్ ని బాయ్కాట్ చేస్తే ఈ మ్యాచ్ రద్దు వల్ల తమకు కలిగే 100 కోట్ల నష్టాన్ని మీరే నష్టపరిహారంగా చెల్లించాల్సి ఉంటుందంటూ పీసీబీని హెచ్చరించింది. పాకిస్తాన్తో వచ్చే 5 ఏళ్లు ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్లు ఆడబోమంటూ హెచ్చరించింది. ఫిబ్రవరి 7న ఈ బాయ్కాట్ డ్రామా కొత్త మలుపు తిరిగింది. టీమిండియాతో మ్యాచ్ ఆడేందుకు తమ సిద్ధమని, అయితే 3 షరతులకు అంగీకరించాలంటూ బేరానికి దిగింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. ఐసీసీ రెవెన్యూలో తమకిచ్చే వాటా పెంచాలని, భారత జట్టుతో ద్వైపాక్షిక సిరీస్లు ఏర్పాటు చేయాలని, భారత ప్లేయర్లు పాకిస్తాన్ ప్లేయర్లతో చేతులు కలపాలని కోరింది. కానీ ఐసీసీ అందుకు అంగీకరించలేదు. సింపుల్ గా గ్రౌండ్ లో కాదు, పక్కకెళ్లి ఆడుకోమంది. ఆ తర్వాతి రోజు సీన్లోకి బంగ్లా మళ్లీ ఎంట్రీ ఇచ్చింది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు పాకిస్తాన్ జట్టు టీమిండియాతో మ్యాచ్ ఆడాలని కోరుతూ పీసీబీకి లేఖ రాసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ క్రికెట్ సమైక్యత, క్రీడా స్ఫూర్తిని, క్రికెట్ లో ఆరోగ్యకరమైన పోటీ వాతావరణాన్ని కాపాడేందుకు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరగాలని పేర్కొంది బీసీబీ. ఫిబ్రవరి 9న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చేసిన 3 డిమాండ్లకు తమకు ఎలాంటి సంబంధం లేదని, బలవంతంగా సిరీస్ ఆడేందుకు భారత జట్టుని ఒప్పించలేమని ఐసీసీ క్రిస్టల్ క్లారిటీ ఇచ్చింది. షేక్ హ్యాండ్స్ డిమాండ్ ఒక్కదాన్ని మాత్రం పరిగణనలోకి తీసుకుంటున్నట్టు పేర్కొంది. ఆ తర్వాత టీమిండియాతో మ్యాచ్ బాయ్కాట్ చేయాలని
చేయాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టుగా పాకిస్తాన్ సర్కారు ప్రకటించింది. అలా 8 రోజుల బాయ్కాట్ డ్రామా అంతా ఊహించినట్టే యూటర్న్తో ఎండ్ అయింది. నిజానికి టీమిండియా మ్యాచ్ ని బాయ్కాట్ చేయాలనే నిర్ణయం భారత మాజీ ప్లేయర్ల నుంచే కాపీ కొట్టింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. 2025లో జరిగిన వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీలో భారత ఛాంపియన్స్ జట్టు పాకిస్తాన్ ఛాంపియన్స్ తో మ్యాచ్ ఆడేందుకు ఇష్టపడలేదు. పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా పాక్ ఛాంపియన్స్ తో మ్యాచ్ ని బాయ్కాట్ చేస్తున్నట్టు ప్రకటించింది. సెమీఫైనల్లో పాకిస్తాన్ ఛాంపియన్స్ తో మరోసారి మ్యాచ్ ఆడాల్సి వచ్చినా బాయ్కాట్ చేసి సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ కారణంగానే పాకిస్తాన్ ఛాంపియన్స్ సెమీస్ ఆడకుండానే ఫైనల్ కు వెళ్ళింది. ఫైనల్లో ఓడింది. నాడు భారత ఛాంపియన్స్ టీం చేసిన పనికి టీమిండియాపై పగ తీర్చుకోవాలని ప్రయత్నించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తనకు ఏమాత్రం సంబంధం లేని బంగ్లాదేశ్ ను అడ్డు పెట్టుకుని గేమ్ ప్లే చేయాలనుకుంది. కానీ ఆ ఆటలో మరోసారి అరటి పండుగ మిగిలిపోయింది. ఐసీసీ, బీసీసీఐ, శ్రీలంక క్రికెట్ బోర్డు కలిసి ఉగ్రదేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేసే. దీంతో మళ్లీ భారత్ తో మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది పీసీబీ. ఈ మొత్తం వ్యవహారంలో పాకిస్తాన్ సాధించింది ఏమైనా ఉంది అంటే భారత్ ముందు మరోసారి లొంగిపోయారని సొంత పౌరులే ట్రోల్ చేయడమే. బాయ్కాట్ డ్రామాతో పాకిస్తాన్ సాధించిన గొప్ప విజయం ఇదే. 1971లో బ్యాటిల్ గ్రౌండ్ లో, ఇప్పుడు ప్లే గ్రౌండ్ లో భారత్ ముందు లొంగిపోయారంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. సొంత ప్రజలే షరీఫ్ సర్కార్ను చెదిరించుకుంటున్నారు. అంతెందుకు ఆ దేశం మాజీ ఆటగాళ్లు కూడా సొంత ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. పాకిస్తాన్ యూటర్న్ తీసుకోవడంపై మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది ఎందుకు చిల్లర వేషాలు వేస్తున్నారు, ఆడితే ఆడండి లేకపోతే మానేయండి, ఇలా 2 తలల పాములాగా నాటకాలు ఆడకూడదని సీరియస్ అయ్యాడు. ముందుగా భారత్ తో మ్యాచ్ ఆడబోమని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు డ్రామాలు చేసిందని ఫైర్ అయ్యాడు. ఇప్పుడు ఐసీసీ బెదిరించగానే తోక ముడిచారని, ఇండియాతో మ్యాచ్ ఆడేందుకు సిద్ధమయ్యారని నిప్పులు చెరిగాడు. ఇలా పాకిస్తాన్ పరువును భారత్ కాళ్ల దగ్గర పెట్టారని, డబ్బులకు పరువు అమ్మేశారని మండిపడ్డాడు. ఇప్పుడు అంతర్జాతీయంగా పాకిస్తాన్ పరువు అమాంతం పోయిందని, అందరూ కలిసి బావిలో దూకండి అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. బయటపడ్డం లేదు గానీ పాకిస్తాన్ లో చాలా మంది క్రికెటర్లది కూడా సేమ్ ఫీలింగ్. టీమిండియాతో మ్యాచ్ ఆడడానికి అంగీకరించడంతో అంతా పూర్తి కాలేదు. అసలు సిసలు సంగ్రామం ఈ నెల 15న కొలంబోలో ఉంది. పాకిస్తాన్ కు అసలైన పరాభవం ఎదురు కాబోతోంది అక్కడే.